హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే డే 5 అనమాట. నేను పెట్టుకున్నాను కదా ఛాలెంజ్ 100 days 100 vlogs ఛాలెంజ్లో. ఈరోజు అయితే డే 5. సో వీడియోస్ అయితే బాగుంటున్నాయని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎలా ఉంటున్నాయో అయితే కామెంట్ చేయండి గైస్. సో నేను చూశారు కదా, నేను రూఫ్ వర్క్ చేశాను, మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు అయితే కంప్లీట్లీ రూఫ్ మీదే నేను వర్కౌట్ అయితే చేస్తున్నాను. రూఫ్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా డీటెయిలింగ్ వర్క్లోకి వెళ్తాను. లాస్ట్లో పెయింట్ జాబ్ ఉంటుందన్నమాట. సో ఈరోజు రూఫ్ వర్క్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏమీ ఉండదు, టైం టేకింగ్ అనమాట. సేమ్ సపోజ్ రూఫ్ టైల్స్ పెంకులు చేయాలంటే ఒక పెంకుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంకా మిగతావన్నీ చూపించను, టైం ల్యాబ్స్లో అయితే చూపిస్తాను. సో వర్క్ ఎక్స్ప్లెనేషన్ వైజ్గా అయితే తక్కువే ఉంటుంది, బట్ డూయింగ్ వైజ్గా అయితే చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది రూఫ్. సో నేనైతే ఇంక అస్సలు లేట్ చేయకుండా రూఫ్ అయితే చేసేస్తాను. మీకు ఒకసారి ఈ రూఫ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉందో అది చూపిస్తున్నాను, చూడండి. రూఫ్ స్ట్రక్చర్ అయితే ఈ రకంగా ఉంది. ఇది ఇగ్నోర్ చేయండి, ఇది జస్ట్ సపోర్ట్ కోసం పెట్టాను. సో నిన్నైతే ఈ ఫ్రేమ్స్ అయితే నిన్న నైట్ చేశాను అనమాట. నేను బిహైండ్ ద కెమెరా అయితే చేసేసాను. సో ఇది ఈ రకంగా ఉంది. ఇదైతే అంత స్ట్రెంతీగా అయితే ఏం లేదు, ఊగిపోతుంది. బట్ దీని మీద కంప్లీట్ ప్యానల్స్ అయితే ఇప్పుడు కవర్ అవ్వాలి. ప్యానల్స్ కవర్ అయ్యాక నేను మళ్ళీ టైల్స్ అంటిస్తాను అనమాట. మొత్తం వర్క్ అయితే చూపిస్తాను. ఈరోజు అయితే ఓన్లీ రూఫ్ ఒక్కటే నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాను, బట్ ఇంకా ఎక్కువ వర్క్ అయితే వెల్ అండ్ గుడ్. బట్ రూఫ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయి, అదే నా టార్గెట్ అనమాట. సో గైస్ చూస్తున్నారు కదా, రూఫ్ అయితే ఇవి ఇలాగా కొంచెం తడామేడగా ఉన్నాయని ఏమీ అనుకోవద్దు, ఇగ్నోర్ చేయండి. బట్ వన్స్ ప్యానల్స్ అన్నీ పెట్టేస్తే మొత్తం ఇది చాలా స్ట్రాంగ్ బిల్ట్ బాడీ అయితే అయిపోతుంది. సో ప్యానల్స్ మెజర్మెంట్స్ అయితే ఏం లేదు, సింపులే. ఆల్రెడీ మన ఫస్ట్ ఫ్లోర్ బేస్ ఉంది కదా, సో ఎడ్జ్ టు ఎడ్జ్ వచ్చేసరికి 28.8 అనమాట, 28.8. సో ఇది 28.8గా నేను తీసుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ దీనికి ఒక ట్రయాంగిల్ షేప్ కావాలి. సో మీకు అర్థమవుతుంది కదా, ఈ రకంగా ఉండాలి ట్రయాంగిల్ షేప్. సో ఈ ఎడ్జ్ 28.8 అయితే ఉండాలి. ఇదైతే 28.9కి వెళ్ళిపోయింది, బట్ అడ్జస్ట్ చేస్తాను. ప్యానల్ అయితే 28.8కి నేను కట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నుండి చూసేసరికి మనకి ఇది కావాలన్నమాట. ఇదేమో 16.6 ఉంది హైట్. సో నాకు ట్రయాంగిల్కి అయితే ఒక సైడ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకో సైడ్స్ కూడా నేను మెజర్ చేసుకోవాలి. సో ఈ రకంగా అయితే మెజర్ చేయడం కొంచెం కష్టం, కొంచెం తేడామేడాగా ఉంది. నేనైతే యాక్యురేట్గా క్యాలిక్యులేషన్స్ చేసుకొని అప్పుడు కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో చూడండి. సో గైజ్, నేను తీసుకున్న ట్రయాంగిల్ పీస్ అయితే సరిపోయింది. సో దీనికి అడ్జస్ట్ అవ్వట్లేదు అని మాత్రం అనుకోవద్దు, ఇదే పర్ఫెక్ట్ అనమాట. ఇది ఇంపర్ఫెక్ట్, జస్ట్ బ్యాలెన్స్ కోసం ఇచ్చేసాను. బట్ వీటిని నేను స్ట్రెచ్ చేయాలన్నా దగ్గర చేయాలన్నా ఇలా కట్ చేసేసి నేను ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ రకంగానే నేను ప్లాన్ చేసుకున్నాను. సో మొత్తానికైతే ఇది సరిపోయింది. ఇలాంటివి ఇంకో 4 పీసెస్ అయితే నేను చేసుకోవాలి. ఇంకో 3, మొత్తం 4 ఉండాలి కదా. బట్ ఈ పీసెస్ ఏమైనా వర్కౌట్ అయితే వెల్ అండ్ గుడ్, బట్ వర్కౌట్ అయితే అవ్వవు అనుకున్నాను. మేబీ వర్కౌట్ అవుతుందేమో అని అనుకున్నాను, కానీ బట్ వర్కౌట్ అవ్వలేదు. సో ఇవి వేరే దీనికి నేనైతే యూజ్ చేస్తాను. సో ఇలాంటివి 4 పీసెస్ కట్ చేసుకుంటాను. సో రూఫ్కి కావాల్సిన ప్యానల్స్ అయితే 4 పీసెస్ అయితే తీసుకున్నాను గైస్. సో వీటిని అసెంబ్లీ ఇప్పుడు చేస్తాను, మీకు చూపిస్తాను. అసెంబ్లీ టాప్ వ్యూలోకి చూపిస్తాను. సో గైస్, ఇవైతే 4 పీసెస్ కదా. సో 4 పీసెస్ 4 సైడ్స్ పెట్టుకోవాలి, సింపుల్. సో ముందు వీటిని ఇలా పేరుస్తున్నాను. అలైన్మెంట్ పేర్చిన తర్వాత అలైన్మెంట్ గురించి ఆలోచిస్తాను. ముందు ఇలా ప్లేస్ చేసేస్తున్నాను. సో ఓకేనా. సో బాటమ్ ఫ్రేమ్ అయితే అలైన్ అవ్వలేదు ప్రాపర్గా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్మోస్ట్ అన్నీ కూడా కట్ చేయాలి. ఇప్పుడు సింపుల్
జస్ట్ ఇలా కట్ చేసేస్తాను. ఇదంతా పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి. ఓకే, వీటిని ఒక్కసారి అందాక పక్కన పెడుతున్నాను. ఇదిలో ఉంది కదా, దీని మీద ఇప్పుడు ఇలా పేరుస్తున్నాను. సో ప్రాపర్గా ఎలా అవుతుందో చూసుకొని గమ్ వేసేస్తాను. సో ఈ రకంగా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి, ఈ రకంగా ఇప్పుడు ప్లేస్ చేశాను కదా, దీన్ని ఫస్ట్ స్టిక్ చేసేస్తాను. ఇది ఎప్పుడైతే స్టిఫ్గా మారుతుందో ఆల్ సైడ్స్ కూడా మనకి ఇంకా ఈజీగా అయిపోద్ది అనమాట. సో నీట్గా అడ్జస్ట్మెంట్స్ కొంచెం నేను అడ్జస్ట్మెంట్స్ చూసుకొని పెట్టేసి మీకు చూపిస్తాను. సో గైస్, 2 సైడ్స్ అయితే స్టిక్ అయిపోయింది. బట్ ఈ గ్యాప్స్ ఇలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి, ఏం వరి అవనక్కర్లేదు. సో ఇంకొక సైడ్ అయితే ఇది చిన్నదైపోయిందా, ఆగండి. ఓకే, సో ఇది ఇంకొక సైడ్ వస్తుంది అండ్ ఈ పీస్ ఇంకో సైడ్ వస్తుంది. ఇదంతా మనం ఇవి కటింగ్ చేశాక మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఇలా ఇలా మూవ్ అవుతాయి. సో ఇవి ఏంటంటే ఇవి క్రాఫ్ట్స్ చేస్తున్న కొద్దీ మనకి ఇటువంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట. సో ముందుగానే మనం ఈ ట్రబుల్ వస్తుంది, మనం ఈ రకంగా ప్రిపేర్డ్గా ఉండాలి అని ముందుగా ఏమీ అనుకోము కదా. సో ఏ ఆటంకం వచ్చినా కానీ మళ్ళీ దాన్ని సార్ట్అవుట్ చేసేటట్టుగా ఉండాలి. దానికి ప్రీ ప్లానింగ్ అయితే ఏం అక్కర్లేదు, ఇన్స్టెంట్గా ఎలా రియాక్ట్ అవుతాం అన్నది ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ అండ్ ఈ ఎడ్జ్ సరిపోతుందో, ఈ ఎడ్జ్ ఇది ఫస్ట్ అతికించేస్తాను. ఈ ఎడ్జ్ సరిపోకపోతే అప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈక్వల్ సైడ్స్ అనమాట. ఈ ఒక్క సైడ్ ఒక 2 mm డిఫరెన్స్ వచ్చిందంతే. సో అది పెద్దగా నెగ్లిజిబుల్ చెప్పాలంటే. సో ఇది కంప్లీట్గా నేనైతే డ్రైకి వదిలేస్తాను, చాలాసేపు వదిలేయాలి దీన్ని డ్రైకి. సో గైస్, ఇప్పుడు రూఫ్ టైల్స్ ఏ రకంగా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇది శాంపుల్గా చిన్న పీస్ తీసుకున్నాను, బట్ నేనైతే పెద్ద షీట్ మీద చేయాలి. బట్ శాంపుల్గా నేను ఏ రకంగా చేస్తున్నానో చూపిస్తాను. సో నేను ఇప్పుడు 6 mm అండ్ 4 mm, మళ్ళీ 6 mm 4 mm, 6 mm 4 mm, 6 mm అండ్ 4 mm, 6 and 4 5 రండి. సో సేమ్ మార్కింగ్ ఇక్కడ కూడా ఇస్తున్నాను. 6 4 6 4 6 4 6 4 6 సో దీని తర్వాత మళ్ళీ ఏంటి, మనం ఇది 6 ఇచ్చాం కాబట్టి సో ఈ మార్కింగ్ కూడా 6 మార్కింగ్ ఇద్దాం. సో 6 12 18 24. సో ఇప్పుడు ఇవి కూడా లైన్స్ ఎలా గీసుకోవాలంటే ఈ 6 మార్కింగ్ మీద మనం డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకనేది కూడా మీకు చెప్తాను. సో ఈ రకంగా గీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ 4 మార్క్ దగ్గర నేనైతే కట్ చేస్తున్నాను పీస్ని. జస్ట్ 2 కట్ చేస్తాను, మీకు చూపించడం కోసం నేనంతా చేస్తున్నాను. ఇదంతా నేను మళ్ళీ పెద్ద షీట్ మీద చేసుకుంటాను అనమాట. అండ్ ఈ 6 ఉందా, ఓన్లీ ఈ 6ని ఇలా కట్ చేయండి, ఓన్లీ ఇదే. సో ఇవే మన రైలింగ్ అనమాట,
రైలింగ్ అన్న రూఫింగ్. సో దీని మీద ఈ రకంగా స్టిక్ చేస్తాను నేను. మీకు ప్యాటర్న్ కనబడుతుందో లేదో తెలియదు కానీ నేను వన్స్ దాని మీద రూఫ్ మీద చేస్తే మొత్తం ప్యాటర్న్ అయితే చాలా బాగా కనబడుతుంది. సో ఈ రకంగా వస్తుందన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను. దీని మీద ఇటువంటి స్ట్రిప్స్ని అతికిస్తాను అనమాట ఇలాగా. సో దట్ రూఫ్కి ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ టైల్స్ కూడా బాగా కనబడతాయి. సో ఈ రకంగా నేను ఫస్ట్ కట్ చేసుకుంటాను, టైం ల్యాప్స్లో చూపిస్తాను. ఈ కట్ చేసుకున్న తర్వాత దీని మీద అంటిద్దాం, అది కూడా టైం ల్యాప్స్ చూపిస్తాను. సో ఇందాక రూఫ్ కోసం కట్ చేశాక మిగిలిన పీసెస్ ఇవి. ఈ మిగిలిన పీసెస్ మీద నేనైతే రూఫ్ టైల్స్ ప్యాటర్న్ డ్రా చేసుకుంటున్నాను. సో గైజ్ ఈ స్ట్రిప్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇవి రూఫ్ టైల్స్ స్ట్రిప్స్ చెప్పాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీటిని ఇప్పుడు నేను స్టిక్ చేస్తున్నాను అనమాట. మెజర్ చేసుకుంటున్నాను. సో ఈ యాంగిల్ కూడా కట్ చేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ యాంగిల్ని లైన్ డ్రా చేసుకుంటాను. సో ఎవ్రీ పీస్కి సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ యాంగిల్ పీస్ అండ్ ఇటువైపు కూడా. సో ఈ పీస్ని ఇప్పుడు ఈ రకంగా స్టిక్ చేసేస్తాను. సో గ్లూ అప్లై చేస్తున్నాను. సో మొత్తం అప్లై చేయట్లేదు, ఎందుకంటే ఇది వెట్ అయిపోద్ది అనమాట. వెట్ అయిపోవడం వల్ల కొంచెం బెండ్ వచ్చేస్తుంది. సో అందుకని నేను మొత్తం ఓన్లీ చివర్లో అప్లై చేశాను అండ్ సరిపోతుంది. ఏమాత్రం గ్లూ సరిపోతుంది. సో మొత్తం స్టిక్ చేసేసాను అనమాట. ఇది ఫస్ట్ పీస్. నెక్స్ట్ ఇలా తిప్పుకొని మళ్ళీ ఇటువైపు కూడా నేను ఏంటంటే ఇలాగా చేసుకుంటూ పైకి వస్తాను అనమాట. సో ఇక్కడ సో గైజ్ ప్రాజెక్ట్ చూసారు కదా ఎంతవరకు వచ్చిందో. రూఫ్ అయితే అవుతుంది అండ్ టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది అనమాట. ఇప్పుడైతే నాకు వేరే పని ఉంది. సో నేను ఆ పని చేయడానికి వెళ్తున్నాను, అది కూడా షూట్ చేసి పెడతాను. అండ్ వర్క్ అయితే ఇంకా చూసారు కదా టైం ల్యాప్స్. ఆల్రెడీ టైల్స్ ఎలా లే చేస్తున్నానో అది నైట్
ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత టైం ఉంటే మొత్తం రూఫ్ అయితే ఫినిష్ చేస్తాను ఈరోజు. సో క్రాఫ్ట్ వర్క్ అయితే ఇక్కడతో పాజ్ చేస్తున్నాను అండ్ వేరే వర్క్స్కి వెళ్తున్నాను, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వేరే వర్క్ ఏంటంటే నేను ఒక షెల్ఫ్ని, ఒక ర్యాక్ని తయారు చేసుకోవాలన్నమాట. అది డిఐవైగా నేను చేస్తున్నాను. థ్రెడెడ్ రాడ్ అండ్ సమ్ ఓల్డ్ వుడ్ పీసెస్ ఉన్నాయి, వాటికి హోల్స్ చేసి థ్రెడెడ్ రాడ్స్ వాటి కింద ఇచ్చేసి ఒక 5 to 6 ర్యాక్స్ చేసుకొని కార్డ్బోర్డ్ బాక్సులు పెట్టి, నా క్రాఫ్ట్ సప్లైస్ అలానే చాలా ఉన్నాయన్నమాట. ఆ సప్లైస్ అన్నీ ఆ ర్యాక్లోకి వెళ్ళిపోతే నాకు ఇంట్లో టేబుల్ కూడా క్లియర్ అయిపోద్ది. ఈ టేబుల్ చూడండి చాలా క్లియర్గా ఉంటుంది, సో ఇంట్లో టేబుల్ కూడా అంతే క్లియర్గా ఉంటుంది. సో అక్కడ కూడా నాకు వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నా క్రాఫ్ట్ సప్లైస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఆ ర్యాక్ మీదకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఆ పని మీద అయితే ఉంటున్నాను. సో ఇప్పుడు నేను చేస్తున్న ర్యాక్ కంప్లీట్లీ డిఐవై అండ్ అవుట్ ఆఫ్ స్క్రాచ్ అనమాట. సో చూపిస్తాను.